ఓపెన్ కిండర్ జా ఓపెన్ ఏమొచ్చిందో చూద్దామా. ఏమొచ్చింది అనుకుంటున్నా? వచ్చిన టాయ్ వస్తుందని అందరు తెలుసులే కానీ ఏం టాయ్ వచ్చింది? సింబ్రిల్లా. కాలేజ్ టైం అవుతుంటే నువ్వు రింగా? ఓ నీకు రింగ్ అంటే ఇష్టం కదా, అందుకు రింగ్ వచ్చినట్టుంది. ఇప్పుడు చెయ్యి. ఫింగర్ రింగ్ నీ పర్సనాలిటీకి ఎందుకు పట్టదే? వావ్, ఏం తినొచ్చి ఇంకా లూజ్ అయిందా? అందుకే తినాలనేది. ఇంకా ఇంకా ఏంటి ఫింగర్ మీద ఎన్ని ఉంటాయా? నువ్వు ఈ బొమ్మ కోసం కొన్నావా? ఆ ఫింగర్ మీద సెట్ అయిద్దా? జస్ట్ ఆడుకోవడానికి. ఎగ్జామ్ చదువుకుంటావు ఆడుకుంటావా? ఎగ్జామ్ చెప్పాక ఆడుకుంటాను. నేను కిండర్ జాయ్ కొనిచ్చింది. నీకు ఇష్టమైన వచ్చింది కిండర్ జాయ్లో ఫింగర్ రింగ్. నేను కొనిలేదే అని. ఇదిగో సిజర్. చిన్న సిజర్ తీసుకోవచ్చు కదా, ఇంత పెద్ద సిజర్ తీసుకున్నావు. నువ్వు టాయ్ కోసం కదా కొనింది, ఇంకా చాక్లెట్ నేను తినేస్తుంది. బాల్స్ 50-50 ఆడు ఉండేది రెండేగా. అయితే నీకు టాయ్ మా తినలే చిన్ను, తిను. చాలా రోజులు చిన్ను కిండర్ జాయ్ తిను, టేస్టీ. మీ హాస్టల్లో ఉండవా? మీ డాడీ స్నానానికి వెళ్ళాడే. నెయిల్ పాలిష్ కొనిస్తే మా అమ్మాయికి వేసేదాకా ఇంకా నిద్ర రాదు. హాస్టల్లో అడిగే ఆడుకుంటున్నామా, ఒక కిండర్ జాయ్ ఉంది. ఆ కిండర్ జాయ్ మా స్పోర్ట్స్ మేడం తీసుకుంది. మీ హాస్టల్లో ఆడుకుంటుంటే కిండర్ జాయ్ కొనుక్కోవాలని ఒక్కటే ఉంటే ఆడుకుంటుంటే వచ్చింది, ఆమె తీసేసుకుందా? కొనుక్కున్నది ఆమె తీసుకుందా? ఐడెంటిటీ కార్డ్ హాస్టల్లోనే ఉంది డాడీ, మళ్ళీ ఏం తెచ్చుకోలేదు. మీరందరూ ఒకటి ఉందని కొనుక్కుంటే మీ మేడం దుబ్బేసి వెళ్ళిపోయిందా? ఏంటి చెప్పి ఇప్పుడు కరెక్ట్ స్టోరీ? ఏం లేదు. ఏం గోర్లు నువ్వు కట్ చేసావు, మీ తమ్ముడు కట్ చేసాడా? మీ తమ్ముడికి నువ్వు అంటే ఎంత ప్రేమ కాదు, గిచ్చుతున్నాను కట్ చేసిండు అని. గోర్లు పెట్టి గిచ్చి బరుకుతున్నావు అని వాడు గోర్లు కట్ చేసి అంది బరువు నవ్వు అంటే నువ్వు కట్ చేయించుగా ఎమ్మడం వేస్తాను. ఏంటి రోజు నన్ను గిచ్చుతున్నావు, అచ్చులు ఆడుతున్నాయి, సెట్ వేసుకున్నా కనపడుతుంది, గిచ్చుకుంటావా గోలు కట్ చేయించుకుంటావా? అయినా తమ్ముడిని అలా బరుకు గిచ్చుతారు చిన్ను. వాడు వాడు నేనన్నా చిన్న గిచ్చుతా. నెయిల్ పాలిష్ చేశాక అందం వచ్చింది. రైట్కి వేస్తే ఇప్పుడు నాన్న కొడతాడు కాబట్టి రైట్ హ్యాండ్కి వేస్తే ఇప్పుడు నాన్న తిడతాడు కాబట్టి రైట్ హ్యాండ్కి వేస్తే మీ డాడీ తిడతాడనా? సో క్యూట్. ఒక కిండర్ జాయ్ కొనుక్కుంటే మీ మేడం తీసుకొని వెళ్ళిపోయిందా?
దీని కూడా ఈ నెయిల్ పాలిష్ చిన్న ఏంటిది హార్స్ హార్షా హార్స్ గుర్రం గుర్రం కాదే జింక ఇది కొమ్ములా చూసి అర్థం కావట్లా కాదు సీ హార్స్ అయితే సీ హార్స్ దీన్ని షోకేస్లో దాచి పెడతాను వచ్చేదాకా మొన్న ఉత్తేజ్ బర్త్డేకి వాడు గిఫ్ట్ కొనుక్కున్నాడు వాడికి కిండర్ జాల్ ఏమొచ్చిందో షోకేస్లో పెట్టా ఇప్పుడు నువ్వు వచ్చేదాకా దీన్ని చూసుకుంటా ఉంటా 10 డేస్లో వస్తాను నెయిల్ ఆర్ట్ నేర్చుకోవాలా ఇంకేం నేర్చుకుంటాలే సగం జీవితం అయిపోయింది నువ్వు నేర్చుకో నీకోసం నేర్చుకోమంటే నేర్చుకుంటా చెప్పు మీ తమ్ముడికి నువ్వు అంటే ఎంత ప్రేమ సైకోవాడు కాలిగోర్లు కూడా కట్ చేశాడా అది దయ్యంలో గోర్లు పెంచుతావు కదా చిన్ను నువ్వు మా ఫ్రెండ్స్ ఇంకా నాకన్నా ఎక్కువ ఉంటాయి నువ్వు 90% తెచ్చుకున్నావు అనుకో నీకు ఫింగర్ రింగ్ గోల్డ్ చేపిస్తాను ఏం చెప్పలేదు నువ్వు 90 తెచ్చుకో చిన్ను ఇంటర్లో తెచ్చుకున్నా చెప్పించినావా నువ్వు బీటెక్లో సెమ్ 2లో తెచ్చుకో అవసరం లేదు నువ్వు చేపిపోతే అప్పుడు అడుగు చెప్పండి నువ్వు వచ్చేదాకా ఈ హార్ట్స్ బాగుంటే నేను ఎగ్జామ్ బాగా రాసొస్తా ఈ ఐస్ క్రీమ్ పండు తెల్లారిందేమో అయ్యో దీన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా గూట్లో పెట్టుకొని చూసుకోమంటావా గుండెల్లో అవసరం లేదా సరే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటా చిన్ను నువ్వు వచ్చేదాకా దీన్ని మ్యూజియంలో భద్రపరుస్తా దాన్ని కూడా ఎత్తుకోవద్దా తెచ్చిన వాళ్ళు మా ఇంట్లోనే ఇంకేక ఆఫ్ చేసి ఎమ్మటే ప్లేట్ పెట్టాలి లేకపోతే ఇంట్లో సిరి సంపదలు కూడా అట్లా ఆవిరైపోతాయంట వైట్ రైస్ మటన్ కర్రీ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ కర్రీ వైట్ రైస్ నేను ఈ ప్లేట్లు 4 ప్లేట్లు ఎప్పుడు అవుతాయని ఎదురు చూస్తూ ఉంటా 4 3 అయినాయి 3 రేపటి నుంచి 2 అవుతాయి అన్నం తినేటప్పుడల్లా అనుకుంటా చిన్ను ఈ ప్లేట్లు 4 ప్లేట్లు ఎప్పుడు అవుతాయని నువ్వు కొడుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు మర్చిపోయి మీ డాడీ స్వీట్ పెడతా అన్నావే ఫాదర్స్ డే సిగ్గుపడుతున్నావా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్కి 4 రోజులు సెలవులు ఇచ్చారు బాయ్ అమ్మ ఒకసారి చెప్పండి అక్క మళ్ళీ శివాయ నమః దుర్గాయ ఒకసారి అనుకో అలవాటు అయింది బాయ్ అమ్మ ఒక్క నిమిషం అంటే నేనే ఎదురొస్తాలే అయితే ఏంది బండి వేసుకొని ఎదురానా మంచి ఎదురు చూడు ఆంటీ ఆడపిల్లల ప్రేమే వేరు చూడండి మా అమ్మాయి కొంచెం దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తుంది మా బాబు అయితే చూడు మా అమ్మాయి సగం దూరం వెళ్ళాక కూడా వెనక్కి తిరిగి చూస్తుంది ఆడపిల్లల ప్రేమే వేరక్క సగం దూరం వెళ్ళినా వెనక్కి తిరిగి చూస్తుంది నా కొడుకు కోసం నేను ఎంతసేపు నిలబడ్డా ఆడ వెనక్కి కాదు బటర్ఫ్లై లాగే ఉంటుంది ఆదివారం వస్తే మా ఇల్లు ఇలా ఉంటుంది
తులసి చూసుకొని బటర్ఫ్లైలు అన్నీ నేను ఉడుస్తా లెక్క చూసుకో తులసి. ఇప్పుడు బాగుంది. బాగుందా? తగ్గిస్తేనే వీటి లుక్ అక్క, తగ్గించుకుంటా పోతుంటేనే షార్ట్ అయితేనే బాగుంది. మీ అమ్మాయి అనుకున్న కటింగ్ చేసా, సాటిస్ఫాక్షనా? ఇవి లేయర్స్ లేయర్స్, నువ్వు ఎంత దువ్వినా ఇట్లా లేయర్స్ వేస్తానే ఉంటాయి. బటర్ఫ్లైలు కాబట్టి ఇట్లా సైడ్కి అయిపోయిందమ్మా నీ కటింగ్. వాన పడి తడుచుకుంటూ వచ్చావా? ఏంటి ఇంకో అర్ధగంట? బస్ అయితే ఇంకో అరగంట. కర్నూలు దగ్గర అని జరిపించావు కానీ ఎంత జర్నీయో. కర్నూలు దగ్గర అని జరిపించావు కానీ ఎంత జర్నీయో. డైరెక్ట్ పెడతా. ఎట్టుంది కూతురు? పిల్లల్ని చూసుకుంటా ఉన్నా. నేను గొడుగు తీసుకొస్తాను నేను అన్నా, తెస్తా అంటే వద్దన్నావు. ఇప్పుడు మళ్ళీ ఏమో ఇప్పుడు తీసుకొస్తాపా.